హలో గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. బేసిక్గా సమ్మర్ అంటేనే, దట్టు మే మంత్ అంటేనే ఎన్నో పెళ్ళిళ్ళు, ఎన్నో ఫంక్షన్లు, ఎన్నో ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మేము కూడా ఒక స్పెషల్ ఈవెంట్కి రెడీ అవుతున్నామండి. సో ఫస్ట్ అయితే ప్రతిసారి ఈవెంట్ ఏదైనా రెడీ అవ్వాలి అంటే నేను శ్రేష్ఠ పాపని ఫస్ట్ రెడీ అయిన తర్వాతే నేను రెడీ అవ్వాల్సి వస్తుంది. బేసిక్గా డాటర్స్ ఉంటే ప్రతి మదర్కి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంటుందని అనుకుంటున్నాను. లెట్ మీ నో ఇన్ మై కామెంట్ అండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ శ్రేష్ఠ పాపని రెడీ చేస్తున్నాను. లిటిల్ బిట్ ఆఫ్ మేకప్ వేస్తున్నాను. హెయిర్ అయితే ఆల్రెడీ చేసేసాను. సో లిటిల్ ఫ్రెంచ్ బ్రీడ్ లాగా వేసాను అనమాట. అండ్ దెన్ లిటిల్ లైట్ మేకప్ యూస్ చేస్తున్నాను. జస్ట్ ప్రెస్ పౌడర్ అండ్ ఐ షాడో, లిటిల్ లిప్స్టిక్ ఇలాంటివి యూస్ చేసేసి తన జ్యువెలరీని నేను పెడుతున్నాను అనమాట. సమ్ ఆఫ్ ద జ్యువెలరీ తనకి నేను తీసుకుంది ఈమాడి నుంచి అండి. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ రియల్ కస్టమ్ గోల్డ్ అనమాట. సో నేను చేయించుకున్నవి స్పెషల్లీ తన కోసం. అండ్ తను రెడీ అయిన తర్వాత నేను రెడీ అవుతున్నాను. ఫస్ట్ నేను మేకప్ వేసుకోక ముందు నా ఇయర్ రింగ్స్ అనేవి నేను పెట్టేసుకుంటానండి. బై దట్ నాకు కంప్లీట్ లుక్ వస్తుందన్నమాట. ఎలా రెడీ అవుతున్నాను, ఎలాంటి మేకప్ వేసుకోవాలి ఈ లుక్కి అనేది. అండ్ దెన్ నేను హెయిర్ ఆల్రెడీ వేసుకున్నాను. ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకున్నాను అనమాట ఫర్ దిస్ ఈవెంట్. ఇది నేను అసలు ట్రై చేయని ఒక హెయిర్ స్టైల్ ఇవాళ వేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను నా ఫేస్కి. అండ్ దెన్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను. ఫౌండేషన్ నేను ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మ్యాక్ ఫౌండేషనే యూస్ చేస్తాను. అది ఎందుకో నాకు చాలా బ్లెండబుల్ అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నా స్కిన్కి చాలా సూటబుల్ అయిన ఫౌండేషన్. అండ్ మ్యాక్ ప్రెస్ పౌడర్ యూస్ చేసేసి ప్రెస్ చేస్తున్నాను. మెయిన్ వైల్ నేను మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదండి. ఇక్కడ నా తమ్ముడు నాకు తినిపిస్తున్నాడు. సో స్వీట్ ఆఫ్ హిమ్ నాకి. సో ఐ ఫీల్ లైక్ సో బ్లెస్డ్ అబౌట్ దాట్. అండ్ దెన్ తింటూనే ఇక్కడ నేను కన్సీలర్ అండ్ ఐ షాడోస్ కూడా నేను బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. నాకు లిటిల్ డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయ్యాయి ఇండియాకి వచ్చిన తర్వాత. సో ఫర్ దట్ రీజన్ ఐఎమ్ యూసింగ్ అ కన్సీలర్ టు కవర్ ఇట్ అప్. అండ్ దెన్ ఐ షాడోని బ్లెండ్ చేసుకుంటున్నాను. మీరు ఏ కలర్ షేడ్స్ అయినా ఐ షాడోస్ చూస్ చేసుకోవచ్చు అండి. అకార్డింగ్ మీరు ఎలా లుక్ ఉండాలి ఫర్ దట్ ఈవెంట్ అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అండ్ మనం బ్లెండింగ్ ఎక్కువ ఇవ్వాలి ఐ మేకప్ వేసుకున్నప్పుడు. దట్ ఈస్ ద కీ పాయింట్ అనమాట. అండ్ దెన్ ఇక్కడ నేను లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను. వెరీ గ్రేప్ షేడ్ని యూస్ చేసేసి లిప్స్టిక్ని లైట్గా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఇక్కడ బ్లషింగ్ అండ్ హైలైటింగ్ బోత్ ద సేమ్ టైం అప్లై చేస్తున్నాను. ఇది అప్లై చేసేటప్పుడు మిడిల్లో నాకు కొంచెం శ్రేష్ఠ పాప మాట్లాడిస్తూ లేదంటే ఆడుకుంటూ అల్లరి చేస్తుందనమాట. అండ్ దెన్ దిస్ గోస్ మై ఫైనల్ లుక్ అండి. చాలా సింపుల్ లుక్ బట్ ఎలిగెంట్ స్టైల్లో ఉంటుంది. నాకు ఇలా సమ్మర్కి ఇలా సింపుల్గా ఉంటేనే ఇష్టం. దట్టు వెరీ హాట్ ఉంటుంది కదా ఇండియాలో. సో వెరీ సింపుల్గా రెడీ అయ్యాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ మేక్ షూర్ టు లైక్, share and subscribe to Shrestha Vlogs. Be healthy and stay positive. Bye. See you on my next vlog, Andy.